అయితే ఏమన్నా చూసినావా అమ్మా ఈ ఏసీ లేకపోతే అది హరి వేసాలంటే అది హాబ్రహ్మ వేషం కట్టి కుమారా మల్లేశ్వర ఏ కట్ల ఏ మీద ఏ మరి నడుతూ నేను కళ్ళ చూస్తుంది హారమ్మగా బిడ్డ ఏ ఏసీ మీద ఉంటుంది ఏసీ మీద కమ్మది బిడ్డ ఏసీ మీద చూస్తుంది అయితే ఏసీ నాకు ఒక ఏషం కట్టింది ఏం చేసినట్టు బాలాసంతుల వేషం బిడ్డ బాలాసంతుల వేషం మీద మాట సూచించాలి బిడ్డ ఏషం కట్టింది గొప్పతనం కాదు ఏషానికి తగ్గ ఆట ఉండాలి ఆటకు తగ్గ పాట ఉండాలి అమ్మా ఈ బాలసంతుల ఏషం మీద ఆట పాట సూచించమన్నవా తిరిగి అయితే ఈ ఏషియం అంటే బాలసత్తల ఏషం అన్నావు అయితే ఈ బాలసత్తల ఏషం అంటే అది తుమ్మరాత్రి పోతావు అద్దుగా రాత్రి పట్టుకుపోతే ఒక ఊళ్ళో పోయినాక మా అక్క లేవమ్మ వర్షిత ఏషం పెట్టమ్మా బిచ్చం పెట్టకపోతే నీ చేతులు గారి సెలవు నిలిపాలంటే ఒకరు ధైర్యం తల్లి లేవనంటే వేస్తుంది లేచి బిచ్చం పెడుతుంది ఇవ్వకపోతే బిడ్డ నిద్రచ్చి పండుకుంటే ఒకళ్ళు రేవుల్లో మాట వినేస్తుంది అనుకో కానీ కొన్ని మాట్లాడుతుంది ఈ ఏషము మీదరా నువ్వు నడపాలేవురా కొడుకా ఈ ఏషం ఇంకా తాగలేదు ఇంకొక ఏషం కట్టింది అది ఏ వేషం ఇది ఏ వేషం అంటే ఇది పక్కిరేషం అంటారు పక్కిరేషం ఈ పక్కిరేషం మీద ఆధార్ పాట చూపించారా బిడ్డ అమ్మా ఈ పక్కిరేషం మీద ఆట పాట చూపించాలి అంతేనా వారం వారం నాడే శుక్రవారం ఈ లమ్డీకల కట్ట ఇది ఊదు ఊదు అయితే ఈ లమ్డీకల కట్ట చేతులు పట్టినా ఇగో ట్రై ఇగో
అరే బొట్టు పెడతానే అట్ట లుంగి కట్టాము అట్ట లుంగి కట్టి అట్లా లుంగి కట్టా ఒక నెమిలిగల గట్ట చేత వచ్చాము నెమలిగల గట్ట చేతులు పట్టినా ఒక పూజ భోజనం చేసుకొని ఇట అయితే వారం నాడు శుక్రవారం చక్కని గడియా భక్తిరేశం కట్టుకొని కిషుని జాతరలో పంటి పోతా కిషుని జాతరలో పంటి పోయి కిషుని జాతరలో వేసిన తల్లులు ఉంటారు వేసిన తండ్రులు ఉంటారు కావున వాళ్ళ దగ్గర అడగచ్చి ఇద్దరు వెళ్ళి నడపరా రావరాడా కొడకాయ ఇంకొక వేషం కట్టింది ఇది మందుల వేషం అంట దీనికి ఎప్పుడు ఆట పాట ఈ మందుల వేషం మీద కూడా ఆట పాట రోహించాలా అంతేనా తల్లి పాడలేదు ఆట పాట ఖచ్చితంగా అవసరమా అమ్మా మందులు 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 కళ్ళు కనబడకపోతే మందు దగ్గు దమ్ముకు మందు అమ్మా పిల్లలు కాకపోతే మందు అన్నింటికి మందు నా దగ్గర ఉన్నాయి అయితే మందులు వేసాం కదా మందులు కదా మా మేడల్లా అయితే ఒక్క గుడ్డి ముసలి ఉన్నది మందు ఉన్నదా గుడి ముసలానికి కళ్ళు కనబడకపోతే నా దగ్గర అసలు మందు ఉంది చెప్పండి కదా అయితే కళ్ళు కనబడకపోతే ఏం మందు అంటే ఇది ఎండకాలం కదా మంచి ఒకనాడు సాయంత్రం వేళనా చికెన్ ఇంత మటన్ తేవాలి నిమ్మలంగా నిలబెట్టాలి నిమ్మలంగా నిలబెట్టి అడిగి పోవాలి మంచి కొత్త జీడి గింజలు తేవాలి కొత్త జీడి గింజలు తెచ్చి ఒక్కదాని దంచి మంచి కసికలు పోసి పెట్టాలి కసికలు పోసి పెట్టి చికెన్ మటన్ నిమ్మలంగా వినిపించి అందరూ అన్నాక వద్దికిన ఏళ్లకు 2 గంటలు ఇంకా ఒప్పలేయాలి ఒప్పలేసి నిండా జీడి పోయాలి ఇక పొద్దుగాల లేచి యాడికెళ్ళి నార్సింగ్కెళ్ళి వచ్చే మనిషి కూడా కనబడదు చీని వస్తే మంచి కళ్ళు కనబడతాయి మా ఇంట్లో దగ్గు ముసలాడు అయితే లేస్తే దగ్గు అయితే పండుకుంటే దగ్గు మళ్ళీ కూర్చుంటే దగ్గు ఎప్పటికి దగ్గుతాము దగ్గుతుందా అయితే దగ్గుదాము ముసలాన్ని కూడా నా దగ్గర అసలు మంది ఉంది ఏం మందు అంటే ఆ దగ్గుదాము కమ్మి కావాలంటే మంచిగా ముసలాంది ఒక్కనాడు సాయంత్రం వేళనా 1 కిలో చికెన్ తేవాలి కిలో మటన్ తేవాలి ఓ పుల్లు బాటిల్ తేవాలి నిమ్మలంగా రాయిపియాలి తినబెట్టాలి మనం గంగకు పోయిన చెరువు ఉందా ఆ చెరువుకి తోలుకపోయి నడుమటి నీళ్ళకి తోలుకపోయి నడుమటి నీళ్ళు ఇల్లంకలు వండబెట్టాలి ఇల్లంకలు వండబెట్టి కాలు పెట్టాలి అమ్మా లేవనుకుంటా అర్ధగంట సేపటి దాకా కాలు తీయద్దు అర్ధగంట సేపటికి కాలు తీసేవనుకో దగ్గు దమ్ము
కాకున్నాయే ఉసినాయే అసినాయే కొడుకు కొట్టి పాలకి ఎక్కడ ఉంటాం. అయితే ఈ మందులు అంటే అటువంటి ముసలాడికి డబ్బు నమ్మే అంటిపోతే తగ్గిదమ్ముకు తగిన మందు అంటే అదే. ఆ మందు కాక మా ఇంట్లో మా నాడల్లా ఒక లేక కోడ పిల్లకు పిల్ల ఉంటుంది, సంటి పిల్ల. ఆ పిల్ల చల్లకుండా అయ్యో తల్లి ఉంటుంది పిల్లలు కూడా అన్నట్టుగా ఊరికి ఏడుస్తూ ఉంటది. ఏడ్చడానికి మందు ఉన్నదా? ఏడ్చడానికి బాబు అయితే ఈ నర్సింగ్ అంగదేవారం అవుతుందో ఆదివారం నాడు నర్సింగ్ అంగడి పోవాలి. అంగడి పోయి పండు మిరపకాయలు ఒక కిలో మిరపకాయలు తేవాలి. కిలో మిరపకాయలు తెచ్చి అందులో మిరపకాయలు తీయాలి, మెత్తగా నలవాలి. మెత్తగా నలిసి ఆ పిల్లగాడు ఏడుస్తారు కదా, మెత్తగా ఎర్రగా నలిసి ఆ పిల్ల గుడ్డెత్తాలి. ఇక పెట్టిన బండి అవుతుంది. ఈ అనేది ఊ అనేది కొత్తగా ఏడితే బండి ఏడుస్తుందంటే మిరపకాయలు వేస్తే ఊరుకుంటారు, ఇంటికి ఇంటికి పట్టుకుంటారు. అరే మందులోడా నేను వరకుమారా నారాజు మల్లేశ్వర శంభు మీదరా ఇంకొక దేశంలోకి ఒక్క మాట అయితే ఇంకొక దేశంలోకి అమ్మా పార్వతి, ఇగో పార్వతి వేషం అంటే బాంధవుడే తల్లి బాలవరమ్మా శ్రీకృష్ణుల వేషం. ఆ మాట నాకు బాంధవుడు, ఉన్నవా నాకు పాలోడు. ఈ దొంగేశం మీద కూడా ఆటపాట ఉంటాయి. అమ్మా దొంగతనం చేస్తాము ఈ వేషం మీద ఆట పాట గిట్లా ఇగో అమ్మా పార్వతీదేవి ఈ దొంగత వేషం మీద ఏం చేస్తారంటే ఈ ఉల్వపురం కాడ పండుగ అవుతుందని నార్సింగ్కెళ్ళి చూస్తానికి వస్తారు. అమ్మా ఈ మల్లన్న జాతర చూస్తానికి ఈ ఊరు అవుతారా ఆ ఊరు యువతరా ఆ రోడ్డు మీద విడిపడతా నడమధ్యాహ్నం ఉంటా. నడమధ్యాహ్నం ఉండి ఇట్లా దొరికించుకుంటా నాయనాటి మంచి మంచి మడిగేస్తారు ఇక్కడ ఎండు బంగారం. సరే ఒకవేళ ఇయ్యలేదు అక్కడిక్కడ చూస్తా అట్లా చూపిస్తున్నా కట్టిన ఒడిసి ఆ పొలం ఆరేస్తా మీద ఉన్నాయి మొత్తం తీసుకొని సెలవు ఇంటికి వెళ్ళిపోతా.